మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు మీకు అందించాల్సినటువంటి వాక్య అంశంలోకి మనం అడుగుపెట్టే ముందు మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, మీరు మాకు అందిస్తున్న ఈ ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము ప్రభు పాదాల చెంత ఉంచుతున్నాం. ఆయన తప్పకుండా మీ ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు నిలబెట్టి నడిపించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. మరి నేటి అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే ప్రియులారా, క్రమశిక్షణ కలిగి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. క్రమశిక్షణ కలిగి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈ అంశం మీద ఒక విషయాన్ని నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈ క్రమశిక్షణ కలిగి మనం జీవిస్తున్నామా అన్న ఒక అంశాన్ని కనుక ఇప్పుడు మనం ధ్యానించినట్లయితే, ఈ ధ్యానించడం ద్వారా మన జీవితంలో మనకు ఒక ఆలోచన అనేది పుడుతుంది. ఆ ఆలోచన దేని ఎందుకు పుడుతుందనంటే, దేవుని యందు మన విశ్వాసాన్ని దృఢపరుచుకునేదానికి, దేవుని యందు మన నడవడికను సరి చేసుకునేదానికి, మన జీవితాన్ని సరి చేసుకునేదానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు మన వాక్యం ధ్యానించే వాటిల్లో ఎక్కువ శాతం ఏ వాక్యాలను ధ్యానిస్తామంటే ఆదరణ వాక్యాలని మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం ప్రియులారా. ఆదరణ వాక్యాలను మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకంటే అపవాది మన జీవితాన్ని పట్టి పీడించిన నిమిత్తం మనం వినాల్సినటువంటి వాక్యాలు, మన హృదయానికి నెమ్మదిని అనుగ్రహించే వాక్యాలు మనం వినాలి. కాబట్టి ఆదరణ వాక్యాల వైపు మనం ఎక్కువ వెళ్తాం. కానీ ఈ క్రమశిక్షణ అన్న ఒక అధ్యాయాన్ని మనం పెద్దగా పట్టించుకోం. క్రైస్తవ జీవితంలో ఈ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. క్రమశిక్షణ అని అంటే దేవుడి ఆజ్ఞలను, దేవుడు మనకు అనుగ్రహించే ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన రీతిలో మనం గైకొంటున్నామా లేదా అన్న ఒక విషయం కిందకు వస్తాయన్నమాట. ఆయన చెప్పిన ప్రతి మాటని మనం వింటున్నామా? ఆయన విధించిన కట్టడలను మనం దాటి వెళ్ళే వారంగా ఉన్నామా అన్న ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. మన క్రైస్తవ జీవితంలో ఇప్పుడు ఈ జనరేషన్ ఏదైతే ఉందో, వీళ్ళు జీవించే క్రైస్తవ జీవితం ఏదైతే ఉందో ఇది కస్టమైజ్డ్ విధంగా ఉందంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మలుచుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడం, ఇష్టానురహితమైన జీవితం జీవించుకుంటూ వాళ్ళకి ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే ముఖ్యమైన పాత్ర క్రమశిక్షణ. క్రమశిక్షణ ఇప్పుడు ఉండే క్రైస్తవ జీవితంలో ఏ జీవితంలో కూడా లేదు. ఎందుకంటే మనం ఏ రీతిగా అయితే పాత నిబంధనని, కొత్త నిబంధనని విడదీసి చదువుతామో, పాత నిబంధనలో ఉన్న కట్టడలు ఇప్పుడు కొన్ని లేవు. పాత నిబంధనలో ఉన్నట్లు కనుక క్రమశిక్షణ విధంగా కనుక మనం ఉన్నట్లయితే భూమి మీద ఒక్క మనిషి కూడా బతికి ఉన్నాడు ఈ పాటికి. నేను ఇది ఇంతమంది వాక్యాలు కూడా చెప్తున్నా. క్రమశిక్షణగా మన జీవితంలో ఎలా జీవించాలనేది మనకు పాత నిబంధన స్పష్టంగా చెప్తుంది. ఎవరి జీవితాన్ని తీసుకోండి, యాకోబు జీవితాన్ని తీసుకోండి, అబ్రహాం జీవితాన్ని తీసుకోండి, తర్వాత దావీదు మహారాజు గారి జీవితాన్ని తీసుకోండి. వీళ్ళ జీవితం అంతా కూడా దేవుని క్రమశిక్షణలో నడిచిన జీవితాలుగా ఉన్నాయి. దేవుని క్రమశిక్షణ. దేవుని క్రమశిక్షణ అంటే ఏంటంటే ప్రార్థన చేయడం, మంచి పనులు చేయడం, ఆయన చెప్పిన మాట వినటం, తర్వాత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని కాసేపు పక్కన పెట్టినట్లయితే ఇంకొక అంశం కూడా ఉంది ఈ క్రమశిక్షణలో. ఆ అంశం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ వాక్యాన్ని తెరవండి. 14వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించుచున్నాను గాని తోకగా నియమింపలేడు. క్రమశిక్షణ కలిగి జీవిస్తే
ఆ క్రమశిక్షణ ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను గనక సరైన రీతిలో గైకొన్నట్లయితే ఇక్కడ యెహోవా మనల్ని ఏం చేస్తాడనుంది? నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం వాక్యాన్ని కనుక చదువుకున్నట్టయితే అన్యుల దేవతలు అని అంటే చాలా మంది మనసులో మెదిలే విషయం ఏంటంటే, అన్యుల దేవతలు అంటే ఆ విగ్రహ ఆరాధన, బొట్టు పెట్టుకోవడం, ప్రసాదం తినడం, వాళ్ళు ఆ దేవతలు ఎదురు పోయి చూడడం, వాటిని తాకడం, ఏదన్నా గుడిలు ఉంటాయి కదా ఊర్లో, అక్కడికి ఎక్కువసేపు నిలబడక ఇవనుకుంటారు. కానీ అన్యుల దేవతలు అని అంటే మొట్టమొదట మనం జ్ఞాపకం వచ్చేది ఎవరంటే, అన్యులు అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరనంటే అపవాది మనకు మన దేవుడికి అడ్డుగా కట్టిన గోడ. అపవాది మనకు మన దేవునికి అడ్డుగా నియమించిన గోడ. ఈ నిర్మించిన గోడ ఏదైతే ఉందో ఆ గోడ పేరే అన్యుల దేవతలు. అన్య దేవతలు అనంటే అపవాది నియమించిన ఆలోచనలు, అపవాది నిర్మించిన కట్టడలు, అపవాది నిర్మించిన బుద్ధి, అపవాది నిర్మించిన మాట విననితనం, అపవాది నిర్మించిన మూర్ఖత్వం, అపవాది నిర్మించిన గర్వం, అపవాది నిర్మించిన అన్యాయం, ఇవన్నీ అన్య దేవతల కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా అపవాది అండర్లో ఉండేటివి అనమాట. అన్యాయం, అక్రమం, మూర్ఖత్వం, గర్వం, ధనాపేక్ష, మూర్ఖత్వం ఏంటంటే మాట విననితనం, దేవునికి లోబడినతనం, ఇవన్నీ కూడా అన్య దేవతల కిందకి మనం వేసుకోవాలి ప్రియులారా. వీటికి మనం మొక్కుతున్నాం, మనం మొక్కుతున్నాం అంటే అన్య దేవతలకి, అన్య విగ్రహాలకు మనం మొక్కుతున్నట్టు కాదు. అపవాది నిర్మించిన ఈ గోడలు ఏవైతే ఉన్నాయో ఈ గోడల్ని మన దేవునికి మనకు అడ్డుగా నిర్మించుకున్నాం. మనం ఈ యొక్క ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అయినా కూడా మనకు తెలియజేసే విషయం ఏంటనంటే, దేవుని యందు ఎంత కష్టమైనప్పటికీ భయభక్తులతో జీవించి అదే సమయంలో మన జీవితంలో మనం న్యాయంగా జీవించాలి అనేది మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞను మనకు తెలియజేస్తాయి. అయితే అపవాది ఆజ్ఞను మనకి ఏం తెలియజేస్తాయంటే, వాడు నిర్మించుకున్న ఈ అన్యాయమైన కట్టడలు ఏవైతే ఉన్నాయో ఈ అన్యాయమైన కట్టడలు మనకి ఏం తెలియజేస్తాయంటే, అక్రమంతో జీవించాలి, అన్యాయంగా జీవించాలి, మాట వినకుండా జీవించాలి, గర్వంతో జీవించాలి, కోపంతో జీవించాలి, అహంకారంతో జీవించాలి, అంటే దేవుని ఆజ్ఞలను మీరాలి అని అపవాది మనకు నేర్పిస్తుంటాడు. ఎప్పుడు ఏ రీతిగా? అన్య దేవతలు అన్న ఒక పేరు రీతిగా. ఇక్కడ మారేది అన్య దేవతలు అన్న పేరు ఒక్కటే. మనం వెంబడించేది తక్కువలో తక్కువ, తప్పకుండా ప్రతిరోజు అపవాదిని మనం వెంబడించే భాగంగానే ఉన్నాం. ఏదో ఒక దేవునికి ఇష్టం లేని ఒక స్వభావంతో, ఇష్టం లేని ఒక అలవాటుతో దేవుణ్ణి మనం ఎప్పుడు వెంబడింపని వారంగానే ఉన్నాం. దేవునికి ఇష్టం లేని అలవాటు ఏంటి? దేవునికి ఇష్టం లేని కార్యం ఏంటి? మాట వినతనం దేవునికి ఇష్టం లేదు, గర్వంగా జీవించడం దేవునికి ఇష్టం లేదు, అహంకారంతో జీవించడం దేవునికి ఇష్టం లేదు, కోపంతో జీవించడం దేవునికి ఇష్టం లేదు, మాట వినకుండా జీవించడం దేవునికి ఇష్టం లేదు, ఇష్టానురహితంగా జీవించడం దేవునికి ఇష్టం లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడింపకుండా జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఇవన్నీ కూడా దేవునికి హేయమైన కార్యములే. ఇవన్నీ అన్య దేవతలే. ఇది క్రమశిక్షణ అనే దాన్ని మీరడం, అంటే క్రమశిక్షణ లేకుండా మన జీవితంలో మనం బ్రతకడం. క్రమశిక్షణ అంటే ఇప్పుడు చెప్పిన 10 తప్పకుండా ఈ 10 పనుల్ని మనం వెంబడిస్తాం. అందుకే దేవునికి మన మీద నమ్మకం పోతుందన్నమాట. దేవునికి మన మీద నమ్మకం పోతుంది. ఎందుకు? అపవాది కార్యములో, అపవాది నిర్మించిన అన్య దేవతలలో ప్రతిరోజు దేన్నో దాన్ని పూజిస్తాం మనం. అంటే విగ్రహాల లెక్కన కాదు, వాడు నిర్మించిన ఈ అహంకారం, ఈ ఒక మూర్ఖత్వం, గర్వం,
ధనాపేక్ష కానివ్వండి, మాట వినతనం కానివ్వండి, వీటిల్లో ఏదో ఒక క్వాలిటీ కనుక మనలో ఉన్నట్లయితే, ఏదో ఒక అలవాటు మనలో ఉన్నట్లయితే తప్పకుండా అపవాదిని వెంబడించే వారమే మనందరం. దేవుడిచ్చిన క్రమశిక్షణను మనం నిరాకరించిన వారమే. దేవుని క్రమశిక్షణతో కనుక జీవించినట్లయితే మన జీవితంలో మనం తలగా నియమింపబడతాం. కానీ మన జీవితంలో మనం చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే అపవాది ఉచ్చులో సులభంగా పడతాం అన్నమాట. సులభంగా అపవాది మనకు ఎక్కువ శాతం మనల్ని ఎక్కడ పడవేయాలని చూస్తుంటాడంటే డబ్బుల దగ్గర ఆశ పుట్టిస్తాడు ఎక్కువ మనిషికి. మనిషి ఆశాజీవిగా ఉన్నాడు కాబట్టి ఆశ ఎక్కువ రేపుతాడు మనిషిలో. నాకు ఎక్కువ డబ్బులుంటే బాగున్ను, నాకు ఎక్కువ పేరుంటే బాగున్ను, నేను చేసే ప్రతి పనిలో కూడా నన్ను పొగడాలి అందరూ, నేను రోడ్లో వెళ్తుంటే అందరు నా సై చూడాలి, నేను కారుల్లో తిరగాలి, బంగ్లాల్లో తిరగాలి. ఇవన్నీ కూడా మనిషిలో ఉండే ఆశల్ని రేపతాడు అపవాది. ఈ ఆశలు రేగినప్పుడు మనలో ఆటోమేటిక్గా దేవుని క్రమశిక్షణ అనేది మన జీవితంలో దూరం అయిపోతుంది. నీవు ప్రతి చోట తృణీకరింపబడతావు, ప్రతి చోట నిన్ను నిందిస్తారు, ప్రతి చోట నిన్ను హేళన చేస్తారు, ప్రతి చోట నిన్ను అవమానిస్తారు. ఎందుకంటే దేవుడు నిన్ను తలగా నియమించాలని ఆశపడుతుంటే నువ్వు తోకగా దేవుని నిరాకరించి అపవాది తోకపడుకొని పోతున్నావు. అంటే అపవాది క్రమశిక్షణ ఏదైతే ఉందో, దేవుని క్రమశిక్షణ ఏదైతే ఉందో అది నీలో పనిచేయడం లేదు. జ్ఞాపకం చేసుకొని పిల్లరా, అన్య దేవతలు అని అంటే అపవాది నిర్మించిన అనేక దారులు, వారి సమూహం అన్య దేవతలు. అంటే మనం తప్పు చేయాలి అని అంటే అన్య దేవతలకు పూజిస్తేనో, అన్ని దేవతలు తాకితేనో, వాళ్ళని చూస్తేనో మనకు తప్పు రాదు. అపవాది స్వభావం కలిగి మనం జీవించినప్పుడు మనం అన్య దేవతలకు పూజించిన వాడమే, తప్పకుండా పూజించిన వారమే. ఆ అన్య దేవతల ఒక ఆజ్ఞల్లో మనం నడుస్తున్న వారమే తప్పకుండా. ఈరోజు అపవాది మనకు చూపిస్తున్న ఈ ఆశలన్నిటిని కూడా చంపుకొని, ఆశలన్నిటిని విడిచిపెట్టి దేవుని క్రమశిక్షణలో మనందరం నడవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించునుగాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనము ఒక మేలును కనికరము చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడు అని దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను నా తండ్రి. అల్ఫా ఒమేగా అన్న దేవ, మమ్మల్ని కాపాడే దేవ, నడిపించే దేవ, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవ, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలన్న తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దర్శించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన ఈ ఛానల్లో నా తండ్రి అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి అవసరతను మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత ఉంచుతున్నాం నా తండ్రి. వాళ్ళకి జవాబును అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి, క్రమాన్ని అనుగ్రహించండి, నీ శక్తిని అనుగ్రహించండి, వాళ్ళు నడిపించండి. వాళ్ళ జీవితంలో ఉన్నత స్థలములకు నా తండ్రి వాళ్ళని చేర్చి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి క్రమశిక్షణ లేని జీవితం మేము జీవిస్తున్నాం నా తండ్రి. అన్ని దేవతలు అంటే నా తండ్రి ఏవో అనుకుంటున్నాం నా తండ్రి, కాదు నా తండ్రి. అపవాది విధించిన కట్టలకి నా తండ్రి మేము బానిసలుగా జీవిస్తున్నాం నా తండ్రి. అవే నా తండ్రి అన్ని దేవతలు నా తండ్రి. మా జీవితంలో నా తండ్రికి వాటికి పూజిస్తూ నా తండ్రి, వాటి వెనకాల వాటి వెంబడిస్తూ నా తండ్రి వెళ్తున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, మా జ్ఞానాన్ని అనుగ్రహించండి. దేన్ని వెంబడిస్తున్నామో నా తండ్రి తెలుసుకునే దానికి మీ యొక్క జ్ఞానాన్ని మళ్ళీ పెంపొందించమని వేడుకుంటాను నా తండ్రి. నీ శక్తిని, కృపను మాకు అనుగ్రహించమని నిరంతరం నీవు మాతో నడమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ పనిముట్లుగా మమ్మల్ని ఉపయోగించుకోమని వేడుకుంటూ నా తండ్రి, ఒంటరిగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అనారోగ్యంగా నా తండ్రి, మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని అనిపిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నిరంతరం నా తండ్రి కన్నీటి ప్రార్థన చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయినా దూరదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అనేక విషయాల ద్వారా నా తండ్రి ఒత్తిడిని అనుభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. హృదయానికి నెమ్మదిని అనుగ్రహించండి నా తండ్రి, శక్తిని అనుగ్రహించండి నా తండ్రి. నడిపించండి, కాపాడండి, బలపరచండి. మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి
నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.